వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అయితే అందరూ అంటుర్రు రోజు 2 వీడియోలు అప్లోడ్ చేయొచ్చు కదా, ఇది ఎండాకాలం కదా అని అంటుర్రు. సో దోస్తులు, మాకు వీలున్నప్పుడల్లా రోజు 2 పెట్టడానికి ట్రై చేస్తాం. కానీ మీరు మాత్రం మా కోసం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టుర్రి, ఓకేనా? కొత్తగా చూస్తున్నోళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 51 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అందరూ అంటుర్రు వీడియోకు మంచి ఎండింగ్ ఇవ్వాలి మీరు అని అంటుర్రు. తప్పకుండా మంచి ఎండింగ్ ఖచ్చితంగా ఇస్తాం. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే మీ గురించి ఇంకా రాను మంచి సిరీస్ స్టార్ట్ చేయబోతున్నామండి. సో కొత్త సిరీస్ కోసం మీరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోకి మంచి ఎండింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎండింగ్ వచ్చినాక ఖచ్చితంగా కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తాము. ఈ వీడియోని ఈ సిరీస్ ని ఎంత మంచి ఆదరిస్తున్నారో ఆ సిరీస్ ని కూడా మీరు ఖచ్చితంగా ఆదరిస్తారని మేము అనుకుంటున్నాము. మీకు ఇదెంత నచ్చిందో అది కూడా అంతకంటే ఎక్కువ నచ్చుతుంది ఖచ్చితంగా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నా టెన్షన్లా నేనుంటే ఈ లత ఫోన్ చేసి నీతోటి అర్జెంటుగా ముచ్చట మాట్లాడాలి, తొందర్రా అని అంటది. దేవుడా, నేను హాస్పిటల్కి పోవాలి. అది ఏం ముచ్చటనో ఫోన్లో చెప్పమంటే చెప్తలేదు కదా. ఆ భార్యకు ట్రీట్మెంటు జరుగుతుంది, ఆడ పైసలు కట్టాలి మందులకు. ఈడ పోయి పైసలు కడితేనే వాళ్ళు ఇంకా మంచి మంచి గ్లూకోజ్లు కొంచెం నొప్పులు ఇగ్గటానికి పెడతారు. ఇప్పుడు ఈ లత దగ్గరికి పోతే టైం అవుతుంది కావచ్చు. ఏం చెయ్యాలి నేను? అగో, నా బిడ్డ ఫోన్ చేస్తున్నట్టుంది. నాని, ఏమైంది డాడీ? అటే ముట్టినావు, తొందర్రా. మమ్మీకి అదేంటిది ఆ స్లిప్ మీద రాసిచ్చిర్రు, అవి తీసుకురావాలంట. అవునా బిడ్డ? వస్తానా. తొందర తీసుకురమ్మన్నారు డాక్టరు, నువ్వు తొందర రా డాడీ. అత్తన్న బిడ్డ, ఒక 10 నిమిషాలలో అక్కడ ఉంటా, వస్తానా. నా బిడ్డ ఫోన్ చేసి ఆడ రమ్మంటాంది. పోవాలే మళ్ళా. ఆయన డాక్టర్లు సీరియస్ అవుతారు, మేము ఎప్పుడు ఇచ్చినాం మందులు, మీరు ఇంకా తీసుకురాలేదా అని. లతతోటి వచ్చినాక మాట్లాడతా. అయ్యో, రాజుకు ఎంతసేపు ఆయనని చెప్పి వస్తాన్నా అన్నాడు, ఇంకా వస్తలేడు. అదూరా ఫోన్ చేసి రమ్మంటాడో ఏమో, నాకు భయం అవుతుంది. దేవుడా, రాజు నా దగ్గరకు వచ్చేటట్టు చూడు దేవుడా, ఇంకా వస్తలేడు. నేను చెప్పి వాళ్ళు ఒకసారి ఫోన్ అన్న చేస్తా. హలో రాజు, ఏమైంది? వస్తా అన్నావు కదా. నేను అర్జెంటుగా హాస్పిటల్ పోతున్నా లత. రామకి మందులు రాసిచ్చిరట, అవి తీసుకురావాలి. మళ్ళీ డాక్టర్లు సీరియస్ అవుతారు, అందుకే పోతున్నా. అబ్బా, ఒక 10 నిమిషాలు వచ్చిపోతే అయిపోవు కదా. నేను సాయంత్రం వస్తా, వచ్చినాక మాట్లాడతా లత. ప్లీజ్, ఇప్పుడు నాకు అర్జెంటుగా పని ఉన్నది. సరే తీ రాజు. ఇప్పుడు ఆ దొరోళ్ళ ఇంటికి పోతే పని అన్నే ఉంటది. మళ్ళా ఏమేమంటాడో నాకు భయం అవుతుంది. ఇట్లా ఏం చెయ్యాలి? అబ్బో, మళ్ళా ఫోన్ చేస్తాండు కదా. ఈ దొరనా ఎవరు? వేరే నెంబర్ నుండి వస్తాంది. హలో, ఎవరు? నేను దొరను. దొరా. ఏమైంది? పోయినావంటే అటే ముట్టినవు, రావత్తలేదా? కడుపు నొప్పి లేచింది దొరా, అందుకే అత్తలేను. రేపు వస్తలేండి. నువ్వు గవన్ని చెప్పకు. నువ్వు రాకపోతే ఇప్పుడు నీ ఇంటికి వచ్చి నీ మొగోనికి నేను అన్ని ఎక్కిచ్చి చెప్తున్నా. అయ్యో దొరా, గట్లంటూరేంది దొరా? మరి ఇక్కడ ఎక్కడి పని అక్కడనే ఉన్నది. నేను చెప్పిన పని ఏం చేసినావో నాకు ఏం చెప్పవా నువ్వు? నాకు అన్నం కూర ఎవరు అండి పెడతారు? నేను పెట్టుకున్నది అట్టిగా అనుకుంటానవా? పైసలు ఇత్తలేనా నేను? అయ్యో దొరా, గట్ల మాట్లాడకుర్రి గాని. తొందర్రా నువ్వు, లేకపోతే నేనే అత్త చెప్తున్నా. సరే దొరా, వస్తా. వేటి వేస్తూ ఉంటా, తొందర రా, లేకపోతే ఘోరమైతే చెప్తున్నా. అత్త ఓ, వీని మీద మన్ను పోతే వీడేందో అంటాడేంది? నేను పోకపోతే వాడే ఇంటికి వస్తాడట. వాని మీద మన్ను పోతే దొంగ బాడుకో. నేను అట్టిగానన్నా పనిలో ఏర్తిని. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదు. కొంచెం రాజుకి చెప్తానన్నా రాజు ఏదో ఒక పరిష్కారం చేసేటోడు. ఇటు నా భర్తకి చెప్పుదామంటే నా భర్త గుండె నొప్పుతోని బాధపడతాడు. పుస్తకం అయితే నా బతుకు వేస్ట్ అవుతుంది. అబ్బో, ఇప్పుడు నేను పోతే నన్ను ఏం చేస్తాడో ఏం కథను భయం అవుతుంది కదా. ఏమైంది లత, ఇంకా పోలేదా దొరింటికి? ఏమోనయ్యా, నాకు సాతన అయితే లేదు, గదే పోవాలా అని చూస్తానా. ఇక దూరం ఫోన్ చేసి నిన్న రాలేదు, ఇప్పుడన్నా వస్తావా లావా అని కోపానికి వస్తాడు. అయ్యో అవునా? మరి నేను పోయి ఏసత్తది ఏ పని? ఆయన తినబోతే నేను ఏం చేసేది తెలియదు. వాడు ఎందుకు లేండి, నేను పోతా. సరే మరి నేను కూడా అత్తపా, చెరో పని చేద్దాం, తొందర అయిపోతుంది పా. ఇప్పుడు నాకేం పని లేదు, నేను కూడా అత్తపా.
వచ్చింది నయ్యం, నాకు కూడా కొంచెం సేఫ్టీ ఉంటుంది. ఈయనున్నాడని వాడు నన్ను ఏం చెయ్యడు. ఇవాళ ఒక్కరోజు గడితే రాజుతోని నైట్ మాట్లాడి పొద్దున వాని సంగతి ఏందో చెప్తా. వస్తారా మరి? పోదాం పార్రి, షేరో పని చేసి తొందర అద్దాం. సరే పాలత పోదాం. దేవుడా, ఈరోజు ఎట్లయినా గండం గట్టెక్కటట్టు చూడు దేవుడా. ఆ బాడకవుతోటి నాకు లేనిపోని రంది మొదలే. అబ్బో ఇదంతా పెద్దగానే ఉంది కదనే ఇల్లు. ఆ పెద్దగానే ఉంటదయ్యా ఇల్లు, ఇదంతా వేయాలిగా. సరే సరే, నువ్వు ఊడువు, నేను నీళ్లు పడతా. ఆ అగర్ సైడు పైపు ఉంటది, నువ్వు పట్టుకరాపో, నేను టకటా కూర్తా. సరే సరే. దేవుడా దేవుడా, నాకు భయం అవుతుంది. అని ముఖం ఎట్లా చూడాలి నేను? వాని ముఖం చూసిన జట్ట, వానికి కావాల్సింది సోకు. నాతోటి తీర్చుకుంటా అని చూస్తుండు, అన్ని తీర్ల పెడతా నాతోటి ఉండు అని అంటాడు. ఆ సొంటిది సొమ్ము నాకెందుకు, వానితోటి నేను ఉండు ఎందుకు? జట్ట పాడుకో. నాకు నా భర్త తర్వాత రాజుతోటే నేను కలిసి ఉన్నా. ఏదైనా కూడా ఆయనతోటే. ఆయనంటే నాకు పంచ ప్రాణాలున్న రాజు అంటే. ఈ బాడకవేదో పైస చూపిస్తే నగలు చూపించి ఆకర్షించుకుంటా అంటే వాని పైస ఎవరికి కావాలి, వాని నగలు ఎవరికి కావాలి? రాజుకి చెప్తేనే ఈ బాధ తీరిపోతుంది. ఇక రాజు రమ్మకట్లా అయింది కాబట్టి ఆయన టెన్షన్లో ఆయన ఉన్నాడు. ఇలా రాత్రి మాట్లాడాలి రాజుతోటి ఎట్లయినా. సరే నేను పడతా, మరి నువ్వు ఇంట్లోకి పో. లేదయ్యా పట్టు, ఇద్దరం పోదాం ఇంట్లోకి ఒకటేసారి, నీకు తెలియదు కదా. సరే సరే. అయ్యో ముగ్గేవానే? వేయకుంటే ఏం కదా, నాకు సాతన అయితలేదు. ఈడేం చెప్తాడో ఏమో. దొరా, ఓ దొరా. అబ్బా వచ్చినట్టున్నది కదా. వస్తానా. దీని మొగన్ని పట్టుకొని వచ్చింది, ఒక్కదాన్ని రమ్మంటే. నిన్న రాకపోతివి, ఇవాళ కూడా ఫోన్ చేసేదాకా అత్తలేవు. ఇక దానికి బాగా కడుపు నొప్పి లేచిందయ్యా, అందుకే రాలేదు. అట్లయితే ఎట్లనయ్యా, నేను ఆమెను పనికి పెట్టుకుంటుని అండి పెట్టడానికి, దానికి దీనికి నాకు ఇబ్బంది అవుతుంది కదా. నా గురించి కూడా మీరు ఆలోచించాలి కదా. ఇక నేను పోతా అన్నా గానీ నువ్వెందుకు తీయ్యా అన్నది. వచ్చేం చెప్తావు నా దగ్గర? అవునా, మరి ఇలా నిన్ను పట్టుకొని వచ్చింది ఏమైంది లత? నాకు కడుపు నొప్పి తక్కువ కాలేదు, సాతన అయితే లేదు. అందుకే మా ఆయన కూడా వస్తానంటే తీసుకొని వచ్చిన దొరా. అవునా, సరే సరేలే. అక్కడ బోళ్ళు బాగున్నాయి, బోళ్ళు తోము. సరే తోముతదోరా. ఏం టిఫిన్ చేయమంటారు? ఏం చేస్తావు? చపాతీ వేసి టమాటా కూర వండు. సరే సరే దొరా, చేస్తా. నువ్వు అక్కడ కూసుందు దావయ్యా. కూసుంటా పో, నువ్వైతే ఏయిపో. ఏం పేరే నీ పేరు? ఆ పేరు లింగన్న దొరా. అవునా, ఏం పని చేస్తావు మరి? ఇక ఏం పని లేదే, ఇక గుండె నొప్పి వచ్చినా పడుతుంది, గదే పొలం కాడికి పోవుడు అచ్చుడు గంతే. చూస్తే గిట్లున్నాడు వీడు, దీనికి గంత అందమైన పిల్ల ఉండే. ఈ అవ్వ ఇది నా దగ్గరికి రాయ అంటే అత్తలేదు, దీనికి అన్ని తీర్ల సుఖ పెడతా అంటే. అవునా, సరే సరేలే. వీన్ని ఏదో ఒక పనిలా అప్ప చెప్పి నా పని నేను చేసుకోవాలి, లతతోటి మాట్లాడాలి. ఓ పనున్నది చేత్తవానే? చెప్పే చేత్తా. అదే ఒక 500 రూపాయలు ఇత్త నీకు. మా ఇంటెనక తోటల అంతా చెట్లు బాగా పెరిగినాయి, గడ్డి అంతా బాగా పెరిగింది. ఆ చెట్లు కొంచెం కట్ చేసి ఆ గడ్డి వీక రాదే. బాగేం లేదు, కొంచెమే ఉన్నది గాని. సరే దొరా, చేత్తా. లతకు చెప్పత్తా మరి. నేను చెప్తా పోయే లతకు, నువ్వు ఇటు ఇంటెనకాల ఉన్నది మా తోట, ఆ తోటలో కొయ్యి అంతా సాఫ్ చేయి, సరేనా? ఏమన్నా కావాల్సి ఉంటే ఇగో ఇక్కడికే వచ్చి విలువు, పైనకు రాకు. ఎందుకంటే కాళ్ళకు మట్టి గిట్లు ఉంటది కదా. సరేనే, సరే దొరా, చేత్తా. సరే మరి పో, చేయిపో. వీడిని పంపించిన పని నేను చేసుకుంటా, లతతోటి మాట్లాడతా. ఏం చెప్తాందో ఏం ఆలోచించుకున్నదో పిచ్చిదానికి అర్థమైతే లేదు నా బాధ. ఈ బోళ్ళన్నీ బాగానే చేసి పెట్టిండు కదా. ఓ మేడం. మళ్ళీ వచ్చిండు, అయ్యింది. చెప్పండి దొరా, ఏమైంది ఇక్కడికి వచ్చిర్రు? ఏం లేదు మేడం, ఏం ఆలోచించిర్రు నేను చెప్పింది? ఆలోచించేది ఏం లేదు దొరా, ప్లీజ్ నన్ను ఇష్టపెట్టుర్రి, మీ కాళ్ళు మొక్కుతా. అరే ఇష్టపెడతా, నిన్నేం పట్టుకొని ఉంటా అని అంటలేను కదా. ఆయన ఉన్నాడు దొరా, జరా మీరు నాకు దూరంగా ఉండి మాట్లాడుర్రి. మళ్ళా మా ఆయన అట్టిగానే ఆయనకు గుండె నొప్పి వస్తుంది చెప్తున్నా. ఆయనకో పని అప్ప చెప్పినా ఆయన వేయండు గాని. ఏంది, ఏం పని చెప్పిర్రు? ఏ తోటల గడ్డి వీకమన్నా గాని. చెప్పు లత, నేను అన్నది ఏం చేసినావు? ఏం లేదు దొరా, నేను అట్లాంటి దాన్ని కాదు, నాకు అట్లాంటి ఆలోచనలు లేవు. మళ్ళీ అదే మాట మాట్లాడుతావు? నాకు కావాల్సింది ఈ లత, నేను అన్ని తీర్ల మంచిగా చూసుకుంటా. నేను చెప్తున్నా కదా, నీకు నగలంటే నగలు, పైసలంటే పైసలు, నీ పిల్లలకు ఏది కావాలన్నా నేను చూసుకుంటా. అయ్యో దొరా,
నేను అట్లాంటి దాన్ని కాదు దొరా. ఏదున్నా మనస్ఫూర్తిగా చెయ్యాలి అని అంటారు. నాకు మీతోటి ఇష్టం లేదు దొరా అట్లా. అవునా? అయితే ఇప్పుడు నీ భర్తని పిలిచి చెప్పుతా, నీ భార్య నా దగ్గర మస్తు సార్లా పన్నది, నా పైసలన్నీ తీసుకున్నది, ఇగో గిట్ల చేత్తాంది అని చెప్పుతా. దెబ్బకు హార్ట్ అటాక్ వచ్చి వాడు సత్తడు చెప్తానా. అయ్యో దొరా ప్లీజ్ దొరా, మీరు అట్లా చెయ్యకుర్రి దొరా. నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకుంటలేవు కదా. ఏం అర్థం చేసుకోవాలి దొరా? ఎందుకు నాతో ఇట్లా చేస్తుర్రు మీరు చెప్పుర్రి. ఎంత మంచిగా ఉన్నారు ముందు, ఇప్పుడేమో గిట్లా చేస్తుర్రు. అసలు నేను ఏమనుకోవాలి మీ గురించి? నాకు నీ మీద మనసైంది. నీ అంత అందమైన అమ్మాయిని ఎక్కడ చూడలేదు నేను. నీ అందమైన మొహాన్ని చూసి నా గుండె దడదడ కొట్టుకుంటుంది. నీలాంటి దాంతో ఒక్క రాత్రి ఉంటే నాకు సంబరమైతుంది. అయ్యో దొరా, ఏదైనా ఇష్టంతోటే చెయ్యాలి అని అంటారు. నాకు ఇష్టం లేదు దొరా అట్లా. నీకు కావాల్సినవి అన్నీ నేను చేస్తా అంటున్నా కదా. అంటుంటే కూడా నువ్వు మళ్ళీ ఎందుకు అట్లా అవుతున్నావు లత? ప్లీజ్ దొరా, నాకు కొంచెం టైం ఇయ్యుర్రి ఆలోచించుకోవడానికి. నువ్వు ఆలోచించవు, ఏం చెయ్యవు. నువ్వు మళ్ళా రాకుండా ఉంటావు. నువ్వు ఈసారి రాకుండా ఉంటే నేనే మీ ఇంటికి వస్తా చెప్తున్నా. మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోనే ఉంటా. అబ్బో గా పని మాత్రం చేయకుర్రి దొరా. మరి నాకు కావాల్సింది ఇయ్యొచ్చు కదా నువ్వు. దేవుడా, ఏంది నాకు ఈ బాధ? అటు తిరుగుతావేంది లత, ఇటు తిరిగి చెప్పు. మంచిగా ఉంటుంది లైఫ్. ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పుడు నువ్వు నాతోటి ఉంటే నీ లైఫే సూపర్ ఉంటుంది. చెప్తున్నా కదా, ఈ బిల్డింగ్కి రానివైపోతావు. వేరే పని మనిషిని పెడతా, నిన్ను కూసుండబెడతా ఇక్కడ. నా భర్త పిల్లలు ఏం కావాలి దొరా, మీరు గట్ల మాట్లాడుతుర్రు? అరే, నీ భర్త పిల్లలు ఉంటారు లత. నువ్వు అక్కడ పని చేసుకో, ఇక్కడ పని చేసినట్టు రా, నాతోటు గడిపేసి నువ్వు మళ్ళా నీ ఇంటికి పని చేసి పోయినట్టే ఓ. నేను అద్దంటున్నానా చెప్పు? నీకు కావాల్సిన సొమ్ము సోకు అంతా నేను ఇస్తా. లత, ఓ లత. ఓ మా ఆయన పిలుస్తాడు దొరా, ప్లీజ్ మీరు జరుగుర్రి. ఆయనే మమ్మల్ని ఇద్దరిని చూస్తే మళ్ళీ ఆయనకు లేనిపోని డౌట్లు వస్తాయి. జరుగుర్రి. పో మంచిగా ఆలోచించుకో. టిఫిన్ రెడీ చేసినవా? చెయ్యలేదు ఇంకా. తొందరగా చేసేయి. ఏమైందండి? ఏం లేదు దొరా, గడ్డంతా వీకుమన్నాడు. అల్ల బాగా ఏం లేదు, పీకిన గాని. అవునా, సరే సరే అయిపోయిందా మరి? ఇంకా కొంచెం ఉన్నది, కొన్ని మంచినీళ్ళు తాగిపోదామని వచ్చిన. సరే సరే ఇస్తా, తొందర పని చెయ్యుర్రి. ఇక నేను కూడా టమాటా కూర వండినా కానీ రొట్టెలు ఎత్తన్నా చేసి పోదాం తొందర. సరే గాని ఎందుకంత టెన్షన్ పడుతున్నావు లత? ఏ టెన్షన్ ఏం లేదు, బోళ్ళు బాగా అయినాయి. అవి తోమేసరికి అంత మొహం అంత ఇట్లా అయింది. సరే కొన్ని నీళ్లు తీసుకురా, తాగి పోతా. సరే సరే. సరే మరి పోతా అన్న, తొందర అయిపో. సరేనండి. దేవుడా, విని వాళ్ళ నుండి నేను ఎట్లా తప్పించుకోవాలి? నా రాజుకు చెప్పాలి. నా రాజే ఏదో ఒకటి చెయ్యాలి. రొట్టెలు చేసి అని మోకాన వారేసి తొందర ఇంటికి పోవాలి. అబ్బో సాయంత్రం అయితే రాను. రమా, ఏమైంది? కొంచెం నొప్పులు ఎగ్గినాయా? కొంచెం ఎగ్గినాయి. ఈ కన్ను కాడ ఇదంతా నొత్తాంది. ఇక కన్నుకే గుద్దుకున్నావు కదా, వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇస్తారు, తక్కువైతుంది. నేను ఇప్పుడే డాక్టర్ తోటి మాట్లాడినా. ఇక ఇయ్యాల రేపు ట్రీట్మెంట్ జరుగుతుంది, రేపు సాయంత్రము ఇంటికి ఓర్రి అని అన్నాడు. అవునా, సరే సరేలే. తాతేటి వేండ్రా? తాత ఇప్పుడే టిఫిన్ చేసేస్తాను వేండు డాడీ. నువ్వు ఇంటికి పోయేటప్పుడు దాన్ని కూడా తీసుకపో. ఇక్కడుండి ఏం చేస్తుంది? అమ్మున్ను నాన్న ఉంటారు కదా. నేను ఓను మమ్మీ, నీతోటే ఉంటా. అట్లా అనద్దు బిడ్డ. తమ్ముడు అంటే మామూలు ఇంటికి వేయండు కానీ నువ్వు ఇంటికాడికి పో డాడీ తోటి. ఇక్కడ హాస్పిటల్ ఎందుకు చెప్పు? సరే తీ, ఎట్లనో అవుతుంది. రేపు సాయంత్రం ఇంటికి పంపిస్తారు కదా, ఉంటే ఉండని తీయాలి ఒక్కరోజు. నేను సాయంత్రం పోతా మెల్లగా ఇంటికి, కానీ మళ్ళీ పొద్దున వస్తా. ఏమైంది చెప్పు? కొంచెం కాలు కదిలియమన్నాడా? ఏడండి, ఏం చెప్పలేదు కదా. సరే నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, కాలు తొందరనే సెట్ అవుతుంది. నేను ఉన్నా కదా, నువ్వేం రంది పెట్టుకోకు. సరే అండి. పైసలు దొరికినాయా? గా సురేష్ గాడు 20,000 ఇచ్చిండు రామా, అవే పట్టుకొని వచ్చిన. ఈ పైసల్లే నాల్లా గింత పెద్ద కట్టమచ్చి పాడాయే పాడుగాను.
ఏం కాదులే, వడ్ల పైసలు వచ్చినాక కడదాం కానీ నువ్వేం టెన్షన్ పెట్టుకోకు పైసల గురించి. నువ్వు మంచిగా ఉండాలిరా, మా ఇల్లంతా బోసిపోయింది. ఆడోళ్ళు మంచిగా ఉంటేనే ఇంటికి కళ. నువ్వు ఇట్లా అయిన కాడ నుండి నాకు పిసలేస్తుంది. ఇక ఏం చేద్దామండి, అది జరిగేది ఉన్నది అయింది. సరే సరే, నువ్వేం టెన్షన్ పడకు సరేనా? కాసేపు పడుకో. పడుకుంటాండి. ఈ ఇంజెక్షన్స్కి ఈ వీటికి అట్టిగానే నిద్ర వస్తుంది. వస్తుంది వస్తుంది, మొత్తం మత్తే ఉంటుంది కదా, వస్తుంది కానీ. సరే నువ్వు బిడ్డకు ఏమన్నా తినిపించుకరాపో. తినిపిస్తా. నువ్వైతే పాలు బ్రెడ్ తిన్నావు కదా. తిన్నా. పారా నానిగా ఏమన్నా తిందువుపా. సరే డాడీ. లత, ఓ లత, అయిందా టిఫిను? అయింది దొరా, రండి వచ్చి తిందురు రారి. ఇక్కడ టేబుల్ మీద పెట్టినాం, మరి పోతున్నా నేను. పోతున్నావా? ఒకసారిగా రా, నీతోటి పనున్నది. పోతదొరా, మల్లత్త సాయంత్రం. ఇట్రా లత, రమ్మన్నప్పుడు రావాలి కదా. ఏంటి దొరా? రమ్మన్నప్పుడు రావాలి కదా, ఎందుకు పోతున్నానంటున్నావు? అంటే నేను పిలిచేటోని మనిషిని కాదా ఏంది ఇక్కడ? అట్లేం లేదు దొరా, పిల్లలు వస్తారు అందుకే పోతున్నా. అరే నేను చెప్పిన ముచ్చట ఏమైందంటే ఎటు చెప్తలేవు? నేను ఆలోచించుకుంటా దొరా, నాకు టైం ఇయ్యుర్రి. ఇంకా ఎన్ని రోజులు టైం ఇయ్యాలే? ఆగు బాడుకో, నీ సంగతి అంతా రాజుకి చెప్పి నీ మొత్తం వలగొట్టిపిత్తా. నువ్వు దేనికి మనకి రాకుండా అయిపోవాలి. ఆగు. మీరు ఎందుకు దొరా దగ్గర కత్తుర్రు? చెప్తే మీకు కాదా? నీ అందం నాకే సొంతం కావాలి, అందుకే వస్తన్నా. ఛీ దొరా, మీరు అట్లా మాట్లాడకుర్రి. చీ అన్నా, థూ అన్నా, నువ్వు నా దగ్గరికి రావాల్సిందే, లేకపోతే నీ లైఫ్ అంతా నాశనం చేస్తా నేను. అట్లా చేసే బదులు సంపింది నయం కదా. అయ్యో పిచ్చిదానా, నువ్వు నేను గింత మంచి ఆఫర్ ఇస్తా అంటే సంపుడు కాడుకోతన్నవేందే? నీ లైఫే మంచిగా ఉంటుందని చెప్తా అంటే మళ్ళా నాకు అట్లాంటి లైఫ్ వద్దంటుంటే కూడా మీరు ఇంటలేరేంది? ఎందుకద్దే? నీ భర్త కంటే ఎంత అందంగా ఉన్నా నేను. అన్ని తీర్ల పెడితేనే అంటే అద్దంటున్నావు. ఓ దొరా, మీరు చేరిసి పెట్టుర్రి. ఇష్పెట్టా, నీ మొగుణ్ణి ఒమ్మను, నా దగ్గరనే ఉండి ఇప్పుడు. దొరా చేతు ఇసిపెట్టుర్రి, లేకపోతే ఒర్రుతా చెప్తున్నా. ఒర్రే ఒర్రు, ఒర్రితే నీ భర్త వచ్చి ఏంది అని అంటే అంతా చెప్పుతాలే నీ పోని అన్ని నేను. దేవుడా, నా లైఫ్ ఏంది గిట్ల అయిపోయింది? నువ్వు ఏడిచినా తూడ్చినా నువ్వు నాకు దక్కాల్సిందే, అంతే. నేను పట్టుబట్టినా, నేను అనుకున్నది జరిగేదాకా నేను అస్సలు వదిలిపెట్టేటోని కాదు. సాయంత్రం వస్తావు కదా, ఇక్కడికే రా, ఇక్కడనే ఉండేటట్టు రా సరేనా? నువ్వు అన్నం వండకున్నా మంచిదే, నాతోటి గడిపి పోయేవు. ఎంతసేపు? 1 గంట సేపు అయితే అయిపోయా. వింటున్నావా? మీరు చేతి వదిలిపెట్టండి దొరా, వస్తాగని. మంచిగా ఆలోచించు. నీ బతుకును నాశనం చేసుకుంటావా, లేకపోతే నేను అనుకున్నది నాకు ఇచ్చి నీకు అనుకున్నవి అన్నీ నువ్వు తీసుకుంటావా? ఆలోచించు సరేనా? సాయంత్రం ఖచ్చితంగా రా. అది ఎంత గింజుకున్నా కూడా అది నాకు సొంతం అవ్వక తప్పది. ఎందుకంటే పెద్ద పెద్ద ఫిట్టింగ్లు పెట్టినా. దేవుడా, నా బతికేంది గిట్లయింది? వాడు ఏందో మాట్లాడబట్టే అంతా పిసలేస్తాంది. ఈ రాజుతోని మాట్లాడదామంటే ఈ రాజు రాడాయే. నైట్ వస్తానన్నాడు, నా భర్తకి ఏదో ఒకటి చెప్పి రాజు దగ్గరికి పోయి నేను నా బాధ అంతా చెప్పుకోవాలి. రాజు అయితేనే కరెక్ట్ మాట్లాడతాడు. వాడు చెప్పినప్పుడు నేను వినకపోతేనే చీ, నా బతుకు పాడుగాను. ఏమైందే మల్లయ్య, ఇలా పొద్దుగాలనే వచ్చినావు వీటికెళ్ళి? ఏం లేదు పోసవ్వా, ఇంత అంబలని అన్నావు కదా నిన్న, అంబలి పోతావేమో అని వచ్చినా. రోజు అత్తే పోయ్యనా నీకు? ఏమో గిట్ల ఎత్తావు, ఒక్కదాన్నేనా? ఎప్పుడైనా రావచ్చు నువ్వు. ఏ రోజెందుకు అవ్వా, ఇయ్యల్లా తాగబుద్ధి అయింది. మా మల్లవ్వ ఇయ్యల్లా పట్టించుకొత్తదట జొన్నలు, ఇక రేపడుతుంది ఎత్తదట గాని ఇయ్యల్ల ఒక్కరోజు నువ్వు పోతావని తాగుతా అని వచ్చినా. అన్నం పాడుగాని అన్నం అస్సలు తినబుద్ధి అయితే లేదు. ఇక ఆమె ఏత్తది, నీకు పోతుందా? తీయలేవు. జ్వరము ఏమన్నా తక్కువ అయినా జ్వరం కొడుతున్నట్టున్నది. ఇంకా హాస్పిటల్ నన్ను పోయి చూపించుకొచ్చుకుంటే ఏమైతుంది మల్లయ్య? పైసలు లేవా? నేను 1000 రూపాయలు ఇత్త పట్టు, హాస్పిటల్కి పోయి చూపించుకొచ్చుకో. అసలే రోగాలు నమ్మత్తలేదు. ఎందుకు పోసవ్వా, ఇక తక్కువ అయింది గాని కొంచెం నోరంతా పెండున్నది, అందుకే తినబుద్ధి అయితే లేదు. దాదా కూసో పోసుకత్తా తాగుదు గాని. కూసోయిడా పోసుకత్తా.
ఏమన్నా మాడికాయ వక్క వేసుకురావాలా అల్లా? ఆ వేసుకరా కమ్మ ఉంటది. పాపం పోసవ్వా నా గురించి మస్తు ఆరాట పడుతుంది. ఈ ముసలోడు ఏడవేండో జొన్నలు పట్టించుకురమ్మంటే నాకు సాతన కాదు నువ్వే పోయే అన్నాడు. నేను పట్టించుకొని వచ్చే వరకు లేడు, ఎడవై మునిగిండో. తిరగడానికి సాతన అవుతుంది గాని ఏ పని చెప్పినా అయినడు. అరే ఏం చేయాలే గా జొన్నలు పట్టించుకురాపోరా ముసలోడా అంటే ఏ నాకు సాతన అయితే లేదు నువ్వేవో నేను వంట అని అన్నాడు. నేను ఆ జొన్నలు పట్టించుకొని వచ్చే వరకు ఎడవై మునిగిండో, అర్ధగంట అవుతుంది ఇంకా అత్తలేడు. ఏడున్నాడు ఏం కాత, ఏ షెట్ కింద చూసినా లేడు కదా. అయ్యో ఈ ఏడవై మునిగిండో ఏం కథనో నాకంత మంటలేస్తుంది. ఇక మీరు అందరు అంటారు తిట్టకు మళ్ళీ అంటారు. ఇక గిట్ల చేసినాక తిట్టకపోతే ముద్దు పెట్టుకుంటారే. తిరగడానికి సాతన అవుతుంది కానీ గింత ఏ పని చెప్పినా ఈయనకపాయే బిలుకులు. ఇంత పువ్వు ఉంటే ఎవ్వో, ఇంత కూరుంటే ఎవ్వో. ఏనన్నారు సక్క దుకాణానికి పోతే దుకాణం బంద్ చేసి ఉన్నది అత్తానా. గీ మల్లయ్య కనబడ్డా పోయి మల్లయ్య బాబుగా పోసవ్వోళ్ళ ఇంటికాడ ఉన్నట్టున్నాడు కదా. ఆ పోసి ఇంటికాడ ఏం చేస్తాడు ఏమో అటుకెళ్ళి వేయనట్టుగా అనిపించింది. మరి నేను అటే దుకాణంలో పోతున్నా ఆయన అల్లజొచ్చిండు. ఏడునే పోరి జాంకాయలు ఇంకా వన్నాయి ఆడ. ఆ ఎండాకాలమే వచ్చే అన్ని ఒడిసే వీడు దాని దగ్గరికి ముచ్చటకు వేయండా దేనికి వేయండే. పోదాంపా మల్లవ్వ చూద్దాంపా మరి ఉన్నాడో. రారి అటే పోయినట్టు అనిపించింది, మరి ఉన్నాడో లేదో చూద్దాందా. వాని జుట్టు కొరిగిత్తి గాడు ఉన్నట్టయితే పా. ఆగో ఈయనే ఉన్నాడు కదా. ఈడున్నవా ఈడేం చేస్తాను? నేనేం చేస్తాననే గీ పోసవ్వా నిన్న అంబలనే కదా గింతంతా అంబలి పోతే తాగుతా నీట వచ్చినా. నేను ఏడబోయినవా అని ఊరంతా ఎంకులాడబడితిని. ఇప్పటికి గంట సేపు అవుతాంది. గంట సేపు దాకా ఇక్కడే ముచ్చటనయ్యా నీకు. అట్టిగానే మాట్లాడుకుంటా కూసున్నాం. మళ్ళవ్వా ఇంత అంబలి పోసినా తాగిండు ఇక కూసున్నాడు. అలే కూసున్నాడు పో. నేను ఏడవేండని నేను తిరిగి సత్తానా. ఇదోటి లేను పుల్లలెత్తది. నేను ఇప్పుడే వచ్చిందవ్వా షెట్ కింద కూసోని ఇక అంతా గావరైనట్టు అవుతుంది. అన్నం తిన బుద్ధి అయితే లేదు. మరి పోసవ్వ నిన్నానే కదా అంబలి అని అంబలి తాగుతాను వచ్చినా. కాదు రేపు నేను ఎత్తా అని చెప్పనే పట్టింది. ఇక మళ్ళీ ఇటుకి తాగడానికి వచ్చినావా? ఏదో ఉన్నది కథ గాని నీ గుడ్లన్నీ వీక్ తాగు నేను. అయ్యో మల్లవ్వా ఏముంటది కథ, నువ్వు భలే మాట్లాడుతున్నావు. ఏ నిన్ను కాదవ్వా ఈయనంటన్నా. ఆయనకు సాతననే అయితలేదేమో గీడి దాకా ఎందుకు రావాలని అంటన్నా. ఏగింత అంబలి కోసం వచ్చిండు గాని ఏడున్నే జాంకాయలు ఎప్పుడో అయిపోయా. నడు ఇంటికోదప్పా నడు. ఇలా మల్లయ్య బాపుకు మడత కాజున్నది గాని ఏం మడత కాజరా పిచ్చోడా. ఈడెందుకుంటాడే నర్సి? ఓ నువ్వు పుల్లలైతే మస్తు ఎత్తవవ్వ నరసవ్వ పారి. రమా ఇంట్లో లేకపోతే అంతా పిసలేసినట్టు అవుతుంది. రమా ఎప్పుడు మంచిగా కావాలి, ఎప్పుడు ఇల్లంతా సందడిగా మారాలి. దేవుడా నా భార్య తొందరగా కోలుకోవాలి. అమ్మ సమ్మక్క సారక్క తల్లి నీ బాంచను నా భార్య తొందరగా కోలుకుంటే నీకు వచ్చే జాతరకు మేకను కొత్త తల్లి. ఫోన్ వస్తుంది కదా. హలో రాజు చెప్పు ఏమైంది? ఎక్కడున్నావు రాజు? నేను ఇంటికి వచ్చిన ఇంతకు ముందే. అవునా రమెట్లున్నది మరి? రమకు ఆపరేషన్ అయింది, కొంచెం అవస్తున్నది. అవునా ఎప్పుడు పంపిస్తా అన్నారు? ఏమో రేపు సాయంత్రం అన్నారు మరి. ఒక్కనివే ఉన్నావా రాజు ఇంట్లో? అవును ఒక్కడనే ఉన్నా. ఎందుకు చెప్పు. నేను వస్తా రాజు, నేను నీతోటి మాట్లాడేది ఉన్నది. ఏంది నువ్వు మా ఇంటికి వస్తావా? అవును రాజు ప్లీజ్ రాజు, నీతోటి మాట్లాడేది ఉన్నది. అర్జెంట్ ముచ్చటున్నది. పొద్దున రమ్మంటే రాలేదు కదా నువ్వు. నేను రమకు మందులు కావాలన్నాక టకటక వేనయిగా. సరే రాజు ప్లీజ్ వస్తా, నీతోటి మాట్లాడాలి. మీ ఆయన లేడా? ఉన్నాడు, ఆయనకు వేరే పని మీద వేరేటోళ్ళ ఇంటికి పోతున్నా అని చెప్పి వస్తా. సరే మరి. సరే రాజు వస్తాను ఉండు. ఈ రాత్రి మా ఇంటికి వచ్చి నాతోటి ఏం మాట్లాడుతుంది? అంత ముఖ్యమైన విషయం ఏమున్నది అసలు? ఎప్పుడు కూడా నేను వస్తా అంటే అద్దు అనేది, ఈరోజు ఆమెనే ఇక్కడికి వస్తా అంటుంది. ఏమో రాని ఏం మాట్లాడుతుందో.
రాజు ఉన్నా ఇక్కడికి సోఫా కాడికి రా, టీవీ దగ్గర కూర్చున్నా. ఏమైంది లత అట్లున్నావు? ఏం లేదు రాజు. దా ఇక్కడ కూర్చుందురా, చెప్పు, ఏమో మాట్లాడుతా అన్నావు కదా. ఏమైంది లత, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, ఏమైంది? రాజు నన్ను క్షమించు రాజు. దేనికి? ఏం చేసినావని నిన్ను క్షమించేదేమున్నది లత? నేను అబ్బా ప్లీజ్ నాకు టెన్షన్ పెట్టకు. ఏం ముచ్చట చెప్పాలనుకుంటున్నావో తొందర చెప్పు. ఇటు నా భార్య మంచి లేక, నా పరిస్థితి మంచి లేక నేను సావు సత్తన్నా. ఇక నువ్వు నాకు టెన్షన్ పెట్టకు లత ప్లీజ్. ఏమైంది చెప్పు. ఎందుకు అంతగానం ఏడుస్తున్నావు? ఏం బాధ వచ్చింది చెప్పు నీకు. అన్ని తీర్ల మంచినే ఉంటివి, దొరింట్ల పనికి ఏర్తివి, దొర పైసలు ఇయ్యనే పట్టే నీ ఇంట్లో అన్ని తీర్లు ఉండనే ఉండే, ఇంకా దేనికి ఏడుస్తున్నావు నువ్వు? రాజుకు నువ్వు చెప్పినప్పుడన్నా నేను వినకపోతిని. నువ్వు నన్ను మస్తు తీర్ల మొత్తుకున్నావు. అదోరింటి పోకు, నువ్వు పని అయ్యకు అని నేను చెప్పుతే వినకపోతిని. ఏమైంది ఇప్పుడు? పైసలు మంచినే వస్తాండేమో, ఇస్తాండేమో, ఇంకేం బాధ అవుతుంది నీకు? రాజు అదోర అంతా విచిత్రంగా ప్రవర్తిస్తాండు 2-3 రోజుల నుండి. అవునా? విచిత్రంగా అంటే ఏం చేస్తాండు? క్లారిటీగా చెప్పు లత, నువ్వు ఏడవకుండా. నేను నిన్న కూడా వాళ్ళ ఇంటికి పనికి పోలేదు రాజు. నిన్నర్సుంది నీతోని మాట్లాడదాం, చెప్పుదాం, నా బాధ నీకు చెప్పుదాం అంటే నువ్వు దొరుకుడు లేదు. నా భర్తకి చెప్తే ఆయనకు అసలే గుండెపోటు ఉన్నది, ఆయన ఏమవుతాడు అని ఇట్లా టెన్షను. అంత బాధ ఏమొచ్చింది లత? రాజు నీ కాళ్ళు పట్టుకుంటా, ఈ గండంలోకి నువ్వే బయట పెట్టాలి నన్ను. నాకు నువ్వే దిక్కు రాజు. పిచ్చిదానా, ఫస్ట్ కాళ్ళ మీదకి వెళ్ళే. ఏమైంది? వాడు ఏమంటాను చెప్పు నాకు. వాడు అంటుండు, నువ్వు నాకు సుఖం ఇయ్యాలే, నువ్వు నాతోటి కలిసి ఉండాలి, నువ్వు నాకు కావాల్సింది ఇస్తే నీకు అన్ని తీర్లా నేను చూసుకుంటా, నీ పిల్లల్ని చూసుకుంటా, నీకు అన్ని తీర్లా పెడతా, నువ్వేదంటే అదే ఇస్తా, ఈ బంగ్లకు రాణించేస్తా అంటుండు రాజు. అవునా? మరి ఇచ్చేపోయినావు, ఇంకేంది? నీకు కూడా ఇష్టమే కదా. అయ్యో రాజు, నువ్వు గట్లా అంటున్నావేంది రాజు? నేను నీ కాళ్ళ మీద పడి కూడా మొత్తుకున్నా. వాడు మంచోడు కాదు లత, వాని దగ్గరికి పోకు, ఆ పని వెయ్యకు, నీకు కావాల్సినవి నేను ఇస్తా, ఏదన్నా అవసరం ఉన్నా కూడా చేస్తా అని అంటే నువ్వేమన్నావు? విన్నావా నా మాట? వాడు మంచోడు, వాడు అట్లాంటోడు కాదు అనుకుంటా వాని దగ్గరికి పోయి పని చేసినావు కదా. ఇప్పుడు ఏమైంది మరి? అది తప్పే రాజు, నువ్వు ఎప్పుడప్పుడన్నా నేను వినకపోతిని, కానీ ఇప్పుడు అనుభవిస్తున్న రాజు. ప్లీజ్ రాజు, నన్ను ఎట్లయినా నువ్వే కాపాడాలి. అవునా? మరి నువ్వేమన్నావు వాడు అట్లా అంటే? నేను అట్లాంటి దాన్ని కాదు దొరా, నాకు అట్లాంటి వేషాలు వద్దు. నేను అట్లాంటి దాన్ని కాదు, నాకు సొమ్మద్దు, సోకద్దు, పైసద్దు, ఏదద్దు రాజు. నీ ఇంట్లో పనికి ఏరిన నేను, నన్ను పని మనిషిగానే చూడు గాని పక్క మనిషికి చూడకు అని చెప్పిన. వాడేమన్నాడు? వాడు నన్ను బెదిరిస్తుండు రాజు. నువ్వు ఇప్పుడు నా ఇంటికి వస్తున్నావు పనికి అని అందరికి తెలుసు. నేను ఊరంతా టామ్ టామ్ చేస్తా, ఇది నా దగ్గర వండుకున్నది, నా పైసలన్నీ తీసుకున్నది, ఇప్పుడేమో రానంటుంది అని ఊరంతా సాటింపేస్తా. నీ భర్తకి చెప్పి కూడా నీ భర్తకు పిచ్చి లేపుతా నేను, ఆయనతో గుండె నొప్పి వచ్చి వాడు చస్తాడు అని మాట్లాడుతుండు రాజు. నేనేం చెయ్యాలి? వాడు పెద్ద లంగా, నాకు ఎప్పటిసుందో తెలుసు వాడు పెద్ద లంగా అని. నేను కుయ్యో మయ్యో మొత్తుకున్నా, అద్దు లత చెప్పింది ఇను లత అని. ఇప్పుడు అంత అయిపోయాక నువ్వు నా దగ్గరకు వచ్చి ఏడిస్తే నేనేం చేస్తా చెప్పు? నా బాధల, నా టెన్షన్లో నేనున్నా. ఇన్ని రోజులు నా భార్య గురించి నేను పట్టించుకోలేదు, నీ గురించి పట్టించుకొని నిన్ను ఎంబడబడి నీతోటి ఉండి నిన్ను ఎంతో ప్రేమించి నిన్ను మంచిదారిలో తీసుకుపోదామని నేను చూస్తే ఆఖరికి నువ్వు నా మాట కాదని ఇంత పని చేసినావు. ఇప్పుడు అంత అయిపోయాక వచ్చి నా దగ్గరకు వచ్చి నువ్వు ఏడిస్తే నేను ఏం చేస్తారా చెప్పు లత? ఏం చేస్తా? నా భార్యకు అక్కడ మంచిగా లేదు, నిన్ను చూడల్లా, నా భార్యను చూడల్లా? ఇన్ని రోజులు నా భార్యను నేను చూడలేదు, నీ ఎంబడబడి నీ పిచ్చిలుండి నా భార్యను నేను దూరం పెట్టుకున్నా. అవును రాజు, నాది తప్పే అయింది. నేను వాడి ఇంటికి పోలేదు, పోకపోతే వాడు ఫోన్ చేసి నన్ను బెదిరించుడు, వస్తావా లేకపోతే నేను రావాలా, వచ్చి నీ ఇంట్లోనే ఉంటా, ఈ పనంతా ఎవడు చేస్తాడు అని బెదిరించిండు. ఇయ్యల్లా మా ఆయనను తీసుకొని పోయినాక నా పని నేను చేస్తాను. మా ఆయనను అది పెరట్లా గడ్డి దవ్వమన్నాడట, ఆయన దవ్వుతాండు. ఇక పోతున్నామని చెప్తే ఒకసారి ట్రా అన్నాడు. పోతే ఏమైంది? ఏం ఆలోచించినావు? వస్తావా రావా నా దగ్గరికి, లేకపోతే నీ
బతుకును ఆగం చేస్తా అని చేతు పట్టుకున్నాడు, అస్సలు వదిలిపెట్టు లేదు. ఆలోచించుకొని సాయంత్రం రా అన్నాడు. ఈ సాయంత్రం నేను పోలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిన రాజు. నాకు భయం అవుతుంది వాళ్ళ ఇంటికి పోవాలన్నా కూడా. వాడు పెద్ద లంగా తెలుసా నీకు? మీ ఆడోళ్లకు ఏం తెలియనప్పుడు మొగోళ్ళు చెప్పినప్పుడన్నా వినాలే, అర్థమవుతుందా? వాడు ఇద్దరిని వాడుకొని ఇచ్చిపెట్టిండు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి గిట్ల సంగతి గిట్ల వాడుకున్నాడు, పెళ్లి చేసుకోమంటే చేసుకుంటలేడు అని వాళ్ళు పోలీస్ స్టేషన్లోకి పోయి కంప్లైంట్ ఇస్తే పోలీసులకు లచ్చలు వారేసి ఆ కేసు మొత్తం కట్ చేయించిండు వీడు తెలుసా? వాని దగ్గర పైసలు ఉన్నాయి, మన దగ్గర ఏం లేవు. వాడు ఏం వేసినా నడుతుంది. ఇయ్యాల రేపు పైసతోటి పని, నిజాయితీతోటి కాదు. అవును రాజు, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఇక ఏం చేద్దామనేది నీకు తెలవాలి లత. నేనేం చేస్తా చెప్పు, నా బాధలో నేనున్నా. అయ్యో రాజు, నువ్వు గట్లంటే ఎట్లా? నీకు నా గురించి పట్టి లేదా? ఇన్ని రోజులు మస్తు పట్టించుకున్నా లత, మస్తు పట్టించుకున్నా, నీ గురించి మస్తు ఆలోచించిన నేను. కానీ ఇప్పుడు నా మనసు అంతా మారిపోయింది. నా భార్య ఏంది, నా పిల్లలు ఏంది అనేది నేను చూసుకోవాలి. ఈరోజు నా భార్య అలా వండుకుంటే హాస్పిటల్లో నా ఇంటికాడ గిటున్న పుల్ల కూడా గిటు జరుగుతలేదు, ఏది కూడా ఎల్లుతలేదు, అంత పిసలేసినట్టు అవుతుంది. నేను నా భార్యను పట్టించుకోక నిన్ను పట్టించుకుంటే నువ్వు నన్ను మస్తు దూరం పెట్టినవు, దూరం కొట్టినవు. ఇప్పుడు నా మనసు మొత్తం నీ మీద ఇరిగిపోయింది. ఇప్పుడు నువ్వు వచ్చి బాధ చెప్తా అంటే నేనేం చేస్తా చెప్పు? సరే రాజు, నువ్వు నా కోసం ఏం చేయకున్నా మంచిదే, కానీ ఈ దొరకెళ్ళి గండం గట్టెక్కేటట్టు చూడు రాజు ప్లీజ్. తర్వాత నేను ఏడికి పోను, ఇంట్లోనే జత్తా. ఆ పొలం పని ఏందో కైకిలు పోయి ఉంటా గాని వానిల్లద్దు, వాణ్ణి నా నుండి దూరం చేసేటట్టు చూడు రాజు. భయం అవుతుంది నాకు రోజు పుష్కన మా ఆయనకు తెలిస్తే వాడికి ఏదన్నా హార్ట్ అటాక్ గిటటాకు వస్తే మళ్ళీ పైసలు పెట్టలేక నేను చావాలి, ఏం నుండి తెచ్చి పెట్టాలి. మా ఆయనకు తెలియద్దనే నాకు అనిపిస్తుంది, అందుకే నీకు చెప్పుతున్నా నా బాధ. సరే చెప్తున్నావు గాని ఇప్పుడు ఏం చేద్దాం, ఏం కథ? రాజు నీ కాళ్ళు మొక్కుతా, నువ్వే ఏదో ఒకటి ఎయ్యి రాజు ప్లీజ్. దూరం జరుగులత నువ్వు. అబ్బో రాజు కూడా మస్తు మారిపోయిండు. ఛీ, నా బతుకు పాడుగాను, నేను ఎందుకు ఇట్లా చేసుకున్నా? కలిసి ఉన్నామనుకున్నా, కలలను కంటూ కూర్చున్నా, నిజమయ్యే క్షణం ఎదురయ్యేసరికి ఇంతగా మారాలా? నీలోనే జీవిస్తున్నా, నీతోటే జీవితం అనుకున్నా, బదులుగా మిగిలిన బాధల భారం మోస్తూ బ్రతకాలా? ఇరువురు కన్నా ఈ కలలో చేరి ఒకరైనా ఈ కథలు నేరం చేసిందెవరు అంటూ అడిగితే ప్రశ్నే మిగలాలా? లత, రాజు నువ్వు ఫస్ట్ ఏడు పాపులత, ఏడవకు. ఇక నిన్ను ప్రేమించిన కర్మానికి ఇదొక్కటి నీకోసం చేస్తా. సారీ రాజు, నిన్ను అన్ని రకాలుగా నేను బాధ పెట్టినా, ఇప్పుడు ఆఖరికి నా మీద నీకు మనసు లేనట్టుగా కూడా చేసుకున్నది నేనే. రేపు సాయంత్రం రమను తీసుకొస్తాం. రేపు సాయంత్రం దాకా నువ్వు రేపు వాని ఇంటికి పోకు, అర్థమవుతుందా? వాడు ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ పెట్టు, వాని ఇంటికి పోకు. నేను ఎల్లుండి పొద్దున నిన్ను తీసుకొని వాని ఇంటికి పోదాం. పోయినాక వాని సంగతి ఏందో నేను చెప్తా, సరేనా? సరే రాజు, వాడి ఇంటికి వస్తే మరి? వాడు ఇంటికి వచ్చినప్పుడు నువ్వుంటే ఏదో ఒకటి చెప్పు, లేకపోతే మీ ఆయన కన్నా చెప్పు, జ్వరం వచ్చింది వస్తలేదని చెప్పుమని చెప్పు, సరేనా? రేపు రమను సాయంత్రం ఇంటికి తీసుకొచ్చినాక ఎల్లుండి పొద్దున పోదాం. వాని సంగతి ఏందో చూస్తా. ఇక వాడు నీ జోలికి రాకుండా నేను చేస్తా, నా బాధ్యత అది, సరేనా? థ్యాంక్స్ రాజు, ఇది ఒక్కటి చేసి పెట్టు ప్లీజ్. నువ్వు చీటికి మాటికి కాళ్ళు పట్టుకోకులత. నేను చేస్తా అని చెప్పినా కదా, ఖచ్చితంగా చేస్తా. ఒక ఆడపిల్ల వచ్చి నా దగ్గర బాధపడుతుంటే నేను చూసుకుంటూ ఉంటానా? అందులో ఇంకా నేను నీ వెంట పడ్డవాన్ని, నాకు నీ బాధ ఏందో అర్థమవుతుంది. ఇదొక్కటి నీ గురించి వేసి పెడతా కానీ నువ్వేం బాధపడకు, సరేనా? రేపైతే వాని ఇంటికి పోకు, ఎల్లుండి వాని సంగతి చూస్తా నేను. సరే రాజు, పోతున్నా మరి. సరే వెళ్ళు. ఆ టెన్షన్లా నేనున్నా. ఇక పాపం ఆమె వచ్చి నా దగ్గర ఏడుస్తుంటే కాదనలేకపోయినా. ఏ అమ్మాయి అయినా అమ్మాయే కదా, వాడు దీని జోలికి రాకుండా వెయ్యాలే. నేను అద్దన్నప్పుడు ఏం లేదు, ఇప్పుడు బాధపడుతుంది. ఏదైనా ఎవరికైనా తెలిసి రావాలి కానీ. నా జీవితం ఏంటి ఇట్లా అయిపోయింది? రాజు నన్ను ఎంతో ప్రేమించటోడు, ఇప్పుడు రాజుకు విరక్తి వచ్చేటట్టు చేసుకున్నా నా మీద.
ఎందాకే ఎందాకే ఈ పయనం, ఎందాకే తీరం తెలియని దూరంలో పయనం, ఎందాకే ప్రేమను పంచే ఈ ప్రాణం, నీ కొరకే ఈ జననం, గుండెలో నీ బాధను మరిచా నీ కోసం, మరువనిది నీ ప్రేమ ఎన్నటికీ, ఆగనిది నీ కోసం కార్చే కంటతడి, వెళ్ళవే దూరంగా నువ్వే వెళ్ళవే, తోడున్నాయిలే కన్నీరు బాధలే. ఇన్ని రోజులు తోడున్నాడు అన్నిట్లల్లా, ఇప్పుడు ఆయనే ఇట్లా మాట్లాడేసరికి నాకు ఏం చేయాలో అర్థమైతలేదు. ఏదైతుందాయే, ఈ దొరబారిన నుండి నేను బయట పడేటట్టు ఎత్తైపోయే రాజు, నాకు అదే చాలు. దోస్తులు చూసిరా మన వీడియో? ఇక తర్వాతటి వీడియోలో రాజు దొరలింటికి పోయి ఏం చేస్తాడు, ఏం లొల్లి జరుగుతుంది అనేది తర్వాతటి వీడియోలో వస్తది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ